నెల్లూరు జిల్లా రావూరులో టీడీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని రావూరు క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ చెన్ను పెంచోల్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ మండల స్థాయి నాయకులకు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశానికి రాపూర్ మండలంలో క్లస్టర్ 3, క్లస్టర్ 4 నాయకులు అందరూ కూడా షాది మంజల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు త్వరలో మన రాష్ట్రంలో ఆగస్టు సెప్టెంబర్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. దాని గురించి వీళ్ళందరూ కూడా కలిసి ఆయా గ్రామాల్లో ఆయా బూతుల ఇన్ఛార్జీలో అందరినీ కూడా కలుపుకొని ఆ ఓటర్ లిస్టులని కూడా సరిచేసుకుని ఎవరన్నా డైట్ కేసులు చనిపోయి ఉన్నారా, ఎవరన్నా దొంగ ఓట్లు ఉన్నాయా, గత ప్రభుత్వంలో ఈ దొంగ ఓట్లు విపరీతంగా చేర్చి చేస్తున్నారు, అట్లాంటి అన్నీ కూడా ఈ గ్రామ వాస్తుడా కాదా అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి అలాంటి దొంగ ఓట్లు ఉన్నా కూడా తీసేసి కొత్త ఓట్లు ఏమన్నా వయసు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్త ఓట్లు చేర్చుకొని ఈ రేపు స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల ప్రకారం మన మండలంలోనే అన్ని గ్రామ పంచాయతీలు కూడా మనము కైవసం చేసుకోవాలని కష్టపడి పార్టీని బలోపేతం చేసి ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం జరిగింది. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే గారు కురిగొండ రామకృష్ణ గారు సూచనల మేరకు రాపూర్ మండల అధ్యక్షుడు చంద్ర అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్లస్టర్ 3, 4 అందరూ కలుసుకొని యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్లు అందరూ కలిసి మీటింగ్ జరుపుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ ఇచ్చిన ఆదేశాల ప్రకారం క్లస్టర్లు అంటే మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం, అలాగే రాపూర్ మండలంలో చెన్ను అశోక్ రెడ్డి గారి సూచనల ప్రకారం రాపూర్